విభూతిని సృష్టించడం సాధ్యమేనా? కొంతమంది భక్తులు ఎదురుగా ఉంటే సడన్గా స్వాముల వారు చేతిలో విభూతి తీసుకుని అందరికి పంచుతూ పోతాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే సృష్టించడం అంటాడు. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్. పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. ఇది ఒక యూనివర్సల్ సూత్రం, అంటే దీనికి తిరుగులేదు. ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా వర్తించే సూత్రం అది. ఈ విభూతినైనా సృష్టించలేదు, ఎక్కడో కొనుక్కొని వచ్చి చేతిలో పెట్టుకున్నాడు లేదా సంకలో పెట్టుకున్నాడు, మనకి కనపడకుండా ఎక్కడో దాచుకున్నాడు అని అర్థం. ఆయన ఇచ్చేటటువంటి విభూతి యొక్క సువాసన బయట మ్యాజిక్ చేసేటోళ్ళు కూడా విభూతి సృష్టించిస్తుంటారు. వాళ్ళు కొనుక్కొచ్చుకుని విభూతి యొక్క సువాసన ఒకే రకంగా ఉన్నాయంటే ఇద్దరు ఒక షాపులో కొనుక్కొచ్చుకున్నట్టే లెక్క. కాబట్టి దాన్ని సృష్టించే సమస్య లేదు. ఎక్కడో దాచుకున్నాడు, ఆ దాచుకున్న ప్రదేశం మనకు తెలియనప్పుడు సృష్టించాడు అనుకుంటున్నాము. అది మెజిషియన్స్ అయితే కనుక్కోగలరు, వాళ్ళకి ఎక్కడ దాచుకున్నాడు అర్థమైపోద్ది. వాళ్ళైతే చెప్పగలరు ఎక్కడ దాచుకుని ఇస్తున్నారు అనేది అని. కొంతమంది చొక్కాలు లేకుండా కూడా విభూతి ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ చేతిలో దాచుకుని విభూతి ఇస్తాడు. దిగే టైంకి ఆ స్టేజ్లో చివరి ఉన్న అతను ఇతను మనిషి ఉంటాడు, అతను గడ్డ ఇతను చేతుల్లో పెడతాడు కనపడకుండా. కిందకెళ్ళి 10 మందికి విభూతి అందిస్తాడు. ఆ గుంపులో మళ్ళీ ఇతను మనిషి ఉంటాడు. కాబట్టి 10 మందికి 15 మందికి విభూతి ఇచ్చాయని మనుషులు ఉన్నారనుకోండి, ఎన్ని వేల మందికి విభూతి ఇవ్వచ్చు. గడ్డలు తీసుకోవడం ఇవ్వడమే కదా. ఇలాంటి మ్యాజిక్ ప్రక్రియ కూడా చేసేవాళ్ళు ఉన్నారు.